నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. పిచ్చుక బతికిందా చచ్చిందా? ఇది ఒక ప్రశ్న, ఒక ఇంట్రెస్టింగ్ కథ. ఈ మధ్య ఏదో పుస్తకం చదువుతుంటే కరెక్ట్ బాగుంది. అది జీవితానికి సంబంధించిన కథ, చాలా ఇంప్రెసివ్. ఎక్కడో కొండల్లో పైన ఒక సాధువు ఉంటాడు. ఆ సాధువు చాలా జ్ఞాని, అన్నీ తెలిసినవాడు, ఏదైనా చెప్పగలడు అనేది అక్కడ ఉన్న ప్రచారం. ఇద్దరు కుర్రాళ్ళకి ఆ సాధువుని ఆడించాలి అనేది కోరిక. పిల్లలు కదా, సహజంగా, అంటే ఇమ్మెచ్యూరిటీ, మేబీ అరౌండ్ 17-18 years మెచ్యూరిటీ ఉంటుంది. కానీ సహజంగానే ఆయనకు అన్నీ తెలుసు అంటాడు. ఆయనకి ఏం తెలుసో మేము చూస్తాం, చెక్ చేస్తాం. వాళ్ళు ఆ కొండ దగ్గరికి వెళ్ళే మార్గంలో ఏం చేశారంటే ఒక పిచ్చుకను పట్టుకుంటారు. ఆ పిచ్చుకను పట్టుకుని సాయంత్రం కాస్త చీకటి పడే వేళ సాధువు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టారు. ఆయన తలుపు తీసింది. తలుపు తీసిన తర్వాత వాళ్ళు ఎదుగు వచ్చారు అని అడిగాడు. అడిగితే, అయ్యా మీరు అన్నీ చెప్తారట కదా, మీకు అన్నీ తెలుసుట కదా, మేము ప్రశ్న వేస్తే మీరు సమాధానం చెప్పాలి అని. అంటే వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే అతనికి అర్థమైంది, చూచారు. వాళ్ళు చేతులు వెనక్కి పెట్టుకున్నారు ఇద్దరును. ఒకళ్ళ చేతిలో ఒక పిచ్చుక ఉంది. ఆ పిచ్చుక వాడి చేతిలో బతుకుతుందో చూస్తుందా అనేది అడగాలని వాళ్ళ కోరిక. వాళ్ళు అడిగారు ఆయన, అయ్యా మా చేతిలో ఏముంది? ఆయన చెప్పాడు, దెర్ ఇస్ ఎ బర్డ్. అది బతికిందా చచ్చిందా అని అడిగాడు. వాళ్ళిద్దరు అడిగారు ఆయన. అంటే యూజువల్గా వాళ్ళ లెక్క ఏమిటంటే, ఆయన చచ్చింది అని చెప్తే దాన్ని వదిలేసి లేదు బతికిందో నువ్వు తప్పు చెప్పావు. ఆయన బతికే ఉంది అని చెప్తే దాన్ని చంపేసి ఇదిగో నువ్వు తప్పు చేయవచ్చు, చంపేసి. ఎయిదర్ దే వాంట్ టు ఫిక్స్ ది సాధు. ఆయన చాలా ఇంప్రెసివ్ సమాధానం చెప్తాడు. అది జీవితాలకు వర్తిస్తుంది. అందుకని ఈ కథ తీసుకున్నాడు. అది నీ చేతిలో ఉంది అని అడిగాడు. ఆయన ఇంకేం చెప్పలా. ఇట్స్ వాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. మన జీవితం కూడా అంతే. ఇప్పుడు అది నీ చేతిలో ఉంది అంటే నీ చేతిలో ఏముంది? బతుకుందో చచ్చిందా? నువ్వేం చెప్తే అది. మన జీవితాలు కూడా అలాగే మన చేతిలోనే ఉంది. ఇంతకీ ఇది ఏమిటంటే, ది ఎంటైర్, ది ఫ్యూచర్, ది ప్రజెంట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని నువ్వు ఎలా మారిస్తే అలా మారుతుంది. యూ కెన్ మేక్ ఇట్ పాజిటివ్, యూ కెన్ మేక్ ఇట్ నెగిటివ్, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. ఎయిదర్ వే. ఇప్పుడు మొత్తం 3 చెప్పావు ఇక్కడ, ఎయిదర్ వే కాదు. అంటే లెక్క ఏమిటంటే, మన జీవితం మన చేతిలో ఉంటుంది. దాన్ని మనం ఎలా మలుచుకుంటాము. యూ కెన్ గో అప్వర్డ్స్, యూ కెన్ గో డౌన్వర్డ్స్. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా, నిత్యనిచ్చాడు మీ జీవితానికి. అది దేవుడు అంటారా, మీ తల్లిదండ్రులు అంటారా, ప్రభుత్వం అంటారా, మీరు దానికి ఏ పేరు అని చెప్పండి. దే హ్యాడ్ గివెన్ ఏ లేడర్. ఆ లేడర్ పట్టుకుని పైకి వెళ్ళదలిచారా, కిందకి వెళ్ళదలిచారా? పైకి వెళ్ళదలిచినప్పుడు పైకి వెళ్తాడు, కిందకి వెళ్ళదలిచినప్పుడు కిందకి వెళ్తాడు. కొన్నిసార్లు ఏమంటారంటే కొంతమంది, మేము పైకే వెళదామని అనుకున్నాం కానీ జారిపోయాము. జారిపోయాము అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి, నువ్వు వెళుతున్న మార్గం ఎంత రఫ్గా అవుతుందో నువ్వు చూసుకోవట్లేదు. యు ఆర్ ఏ టోటల్లీ కేర్లెస్. ఎందుకు సరిపోతావు? అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎ గ్రిప్ or you are not very careful about your step, you will fall down. If not, you will never. That is one. రెండోది, you are not prepared. You are not prepared for what it comes. అది కూడా తప్పే కదా. మనం జాగ్రత్తగా ఉండకపోవడం తప్పే, ప్రిపేర్డ్గా ఉండకపోవడం తప్పే, రెండు కూడా. సో యూ హ్యావ్ టు బీ. ఈ పక్షి కథలాగే ఈ పక్షి ఎవరి చేతిలో ఉన్నట్టే ఆ పక్షి అనేది మన జీవితము, అది మన చేతిలోనే ఉంది. కెన్ వీ గో ఇన్ ఎ రైట్ వే ఆర్ డూ వీ ప్రిఫర్ టు గో ఇన్ ఎ రాంగ్ వే? పక్షి బతకాలా చావాలా అనేది వాళ్ళ చేతిలో ఎలా ఉందో, మీ జీవితం ముందుకెళ్ళాలా, వెనకెళ్ళాలా, లేదా యాజ్టేజ్గా ఉన్న చోటు ఉండిపోవాలా, ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది మీ చేతిలో. ఫైండ్ అబౌట్ ఇట్ and decide where to go and how to go. ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళచ్చు,
ఎటు కావాలనుకుంటే అటు వెళ్ళచ్చు, దేనికి ఇబ్బంది లేదు. ది ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు డిసైడ్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఇస్ వన్స్ యూ డిసైడెడ్ యూ హ్యావ్ టు కమిట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీరు కట్టుబడి ఉండాలి, ఎవరికో కాదు. అది ఎక్కడో అమ్మా నాన్న లేదా భార్య లేదా పిల్లలు వీళ్ళ కోసం అది మీరు కట్టుబడి ఉండాల్సింది. కమిట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆనర్ ది వర్డ్ యూ గేవ్ టు యువర్ సెల్ఫ్. మీ మాటని మీరు గౌరవించుకోండి. పక్క వాళ్ళ మాటను గౌరవించుకొని ఎవరు చెప్పట్లేదు. పక్క వాళ్ళ కోసం వాళ్ళ మాట గౌరవించాలి, అసలు అది కాదు. ఫస్ట్ ఆనర్ యువర్ సెల్ఫ్, ఆనర్ యువర్ వర్డ్. మీ మాటని మీరు నిలబెట్టుకోండి మీకోసం. అండ్ ఇట్ ఈల్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఏ విషయమైనా తీసుకోండి. స్టార్టెడ్ ఫ్రమ్ మేక్ ఇట్ ఏ బిగినింగ్. స్టార్టెడ్ ఫ్రమ్ స్మాల్. చాలా చిన్నదాని నుంచి మొదలుపెట్టండి. మీ మాట మీరు గౌరవించుకోండి, మీ మాటకి మీరు కట్టుబడి ఉండండి. అండ్ ఎంజాయ్ ది రిజల్ట్స్.